సోషల్ మీడియా జమానా ఎట్లున్నది. పట్టినోడు పరకపిల్ల అంటే చూసినోడు జల్లపిల్ల అంటాడు. అంత కనికట్టు వీడియోలు గారడి ముచ్చట్లే ఎక్కువ ఉంటాయి. నిజం చెప్పులేసుకునే లోపట్నే అబద్ధం ఊరంతా హెలికాప్టర్ వేసుకొని తిరిగొచ్చినట్టు తిప్పుతుంటారు సోషల్ మీడియాలో కొంతమంది అబద్ధాలను. దాంట్లో ఇక రాజకీయ పార్టీలు అయితే ఒకదాన్ని మించి ఒకటున్నాయి. గదే ముచ్చట మీద అసెంబ్లీలో చర్చకు వచ్చింది. గొంగట్ల తినుకుంటా ఎంటికలు వచ్చినాయన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు వస్తున్నాయని లీడర్లు అన్నట్టు చూస్తుంటే నవ్వొస్తుందట నెటిజన్లకు. అసలు పొలిటికల్ పార్టీలోనే సపరేట్ సోషల్ మీడియా పేజీలను పెట్టుకొని పడని పార్టీల మీద లీడర్ల మీద ఎట్లా ట్రోలింగ్లు మార్ఫింగ్లు చేస్తారో మనమంతా చూస్తూనే ఉన్నాము. అంతెందుకు నేనంతా బీఆర్ఎస్ వాళ్ళు సీఎం సార్ ను బ్యాగ్ మ్యాన్ అనుకుంటా ట్రోలింగ్ చేసిర్రు. ఇక అసెంబ్లీ నుండి మాట్లాడుకుంటా హైదరాబాద్ ఏది కావాలన్నా దొరుకుతుంది, దిల్సునగర్ లో విమానం కావాలన్నా దొరికేంత సవలతులు ఉన్నాయని చెప్తుంటే దాన్ని కూడా ట్రోలింగ్ చేస్తారు. దిల్సునగర్ లో విమానాలు ఏడమ్ముతురని వీడియోలు చేసి ఇడుస్తున్నారు. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళని గీతీలనే ట్రోలింగ్ చేస్తున్నారు. ఇట్లా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటా సోషల్ మీడియాలో ట్రోలింగ్లు అవుతున్నాయంటే ఏమనుడిగా ఏటీఆర్ సార్ కూడా ఉన్న మాటే అనుకొచ్చిండు. మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా. ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు. లీడర్లను ట్రోలింగ్ చేస్తున్నారని మొత్తుకుంటే ఏం ఫాయిదా ఉన్నది? లీడర్ల మీద ట్రోలింగ్లు మార్ఫింగ్లు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలా ఎవ్వలేం కాటన్ సీడ్లు కాదు, అందరు సర్వమంగళ మేలమే అన్నట్టు తయారయ్యారు. ప్రధాని కానుంచి గల్లీ లీడర్ దాకా సోషల్ మీడియాలో ఎవరు ఇడిచి పెడుతున్నారు. ఒకళ్ళు ఈకతో కొడితే ఇంకో ఈటతో కొట్టి జవాబిస్తున్నారు. సోషల్ మీడియాలో కసోని ట్రోలింగ్లో ఆపేటోళ్ళు ఎవరు? మొన్నటికి మొన్న తండ్రి బిడ్డల వీడియో మీద కూడా నీచమైన కూతలు కూసిర్రు. అనందినేటోడు ఎవడైనా గట్లా మాట్లాడతారా? కానీ పుక్కిట్ల నెట్టు దొరికే వరకు పని పాటలేని పాల్తగాలు ఇదే పనిగా పెట్టుకుని సోషల్ మీడియాలో మంది మీద ఏడుచుకుంటూ బతున్నారు. అటు పొలిటికల్ పార్టీలు సపరేట్ మనుషులను పెట్టుకొని పడవలను ఎక్కిరిస్తున్నాయి. దీనికి అంతమేడున్న చెప్పురిగా.